హాయ్ గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి లాస్ట్ పార్ట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ 2 పార్ట్స్లో నేను కొద్ది కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్ చెప్పాను, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అక్యురేట్గా చేయడానికి. సో అది ఒకవేళ ఆ 2 పార్ట్స్ మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ పార్ట్లో నేను 20 క్వశ్చన్స్ షేర్ చేసుకుంటాను. మీరు టైమర్ పెట్టుకొని ఆ ట్రిక్స్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మీకేమన్నా తక్కువ టైంలో వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2x² మైనస్ 16x ప్లస్ 24 ఈక్వల్ టు 0, 12y² ప్లస్ 11y మైనస్ 56. అంటే సైన్స్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 6 24, 4 2 8, 6 8 + 6 అంటే 14 వస్తుంది. సో నెక్స్ట్ 4 6 లేదు కాబట్టి 6 4 చూద్దాం. 6 4 6 2 12, 4 1 4 16 వస్తుంది. ఓకేనా? ఏదన్నా కానీ ఈ 2 యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ రావాలి. మైనస్ ప్లస్ అంటే 2 పాజిటివ్ సింబల్స్ వస్తుంది. +6 ప్లస్ పర్పెటివ్ అంటే x ఈక్వల్ టు +6 +2 అనమాట. నెక్స్ట్ y వచ్చేసరికి 12, 2 6 12, 56 వచ్చేసరికి 7 8 56. ఓకేనా? 6 7 42 కాదు, 3 4 చూద్దాం. 7 4 28, 3 8 24 రాదు. 2 6 చూద్దాం. 6 7 42 రాదు. 6 7 42, 8 2 16 రాదు. 3 4 పెట్టాం కదా, 4 3 56 7 8, 7 3 21, 4 8 32, కరెక్ట్ 11 వస్తుంది. సో y ఈక్వల్ టు ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ ఒకటి 7/4, ఇంకోటి 8/3, 4 ఆల్మోస్ట్ 1 పాయింట్, ఇది 2 పాయింట్ కాబట్టి హైయెస్ట్ కాబట్టి ఇక్కడ వస్తుంది 7/4. 4 2 పాయింట్ సంథింగ్, ఇది 1 పాయింట్ సంథింగ్. బట్ ఈ 2 రెండింటికంటే పెద్ద. ఎక్స్ ఈక్వల్ గ్రేటర్ దెన్ వై. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎప్పుడు ఫస్ట్ లీస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటే, ఇది యాక్చువల్లీ ఇక్కడ 3 4 రావట్లేదు కాబట్టి ఇక్కడే 4 3 చేయాల్సింది. ఇది స్కిప్ చేయండి ఒక్కోసారి అలా. 3 4 అయితే నెక్స్ట్ 4 3 పాసిబిలిటీ చూడండి నెక్స్ట్ ఫ్యాక్టర్స్ తీసుకునే బదులు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 4x² ప్లస్ 16x మైనస్ 20 ఈక్వల్ టు 0, 2y² ప్లస్ 11y మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇది ఏంటి? సైన్స్ చూసుకోండి. కాన్స్టెంట్కి 2 మైనస్ ఉంది కాబట్టి చేయాల్సిన పని లేదు. నో రిలేషన్, కెనాట్ బి డిటర్మైన్. థర్డ్ క్వశ్చన్ 2x² ప్లస్ 13x ప్లస్ 20 ఈక్వల్ టు 0, y² మైనస్ 25y ప్లస్ 84 ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ సైన్స్ పాజిటివ్స్ ఉంటే ఎక్కడ మైనస్ ఉంటే అది ఎక్కువ. సో y గ్రేటర్ దెన్ x అంటే x లెస్ దెన్ y. ఓకేనా? థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 8x² ప్లస్ 6x ఈక్వల్ టు 5, 12y² మైనస్ 22y ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇది 5 ఇక్కడ చెప్పుకుంటే ఏమొస్తుంది? 8x² ప్లస్ 6x మైనస్ 5 ఈక్వల్ టు 0, 8 2 4 1 5 4 10 అంతే. 6 ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ వస్తుంది. 1/2 అంటే 0.5, 5/4 అంటే 1.2 మైనస్ 5/4 ప్లస్ 1/2, ఇది ఎక్స్. వై వచ్చేసరికి 12 6 12, 8 2 4 6 2 12, 4 2 8, 20 వస్తుంది కానీ 22 ఉంది ఇక్కడ. నెక్స్ట్
6 2 పెడితే 2 2 4 22 రాదు. 3 4 ట్రై చేద్దాం. 4 2 8 3 4 12 20 వస్తుంది. 4 3 ట్రై చేస్తే 3 2 6 4 4 16 16 + 6 22. ఓకే, 4 3 3 2 6 అంతే. సో ప్లస్ 2/4 ప్లస్ 4/3 మైనస్ ప్లస్ కాబట్టి 2 అది వస్తుంది. 0.5 ఇది 1 సంథింగ్, ఇది 0.5 బట్ మైనస్ కాబట్టి x <= y అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఈజీగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. x² - 14x - 166 = 0, y² + 12y - 189 = 0. ఇది కూడా చేయాల్సిన అవసరం. ఇట్లా పెద్ద ఎక్కువ ఉందని ఎల్సిఎం అట్లా చూసుకోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే సింబల్ చూసుకోండి. కెనాట్ బి డిటర్మైన్. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్. x² - 26x + 88 = 0, y² + 28y + 96 = 0. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే, 2 పాజిటివ్ సైన్స్, మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి x > y. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్. 3x² + x - 24 = 0, 2y² - 25y + 78 = 0. 1 3 4 6 4 3 12 - 6 का 8 3 8 అంతే. 3 8 24, 3 3 9 9 - 8 1 ప్లస్ మైనస్ అంటే -3 ప్లస్ 8/3 y వచ్చేసరికి మైనస్ ప్లస్ అంటే 2 పాజిటివ్గా ఉంటాయి. 1 2 78 అంటే 6 13 6 13 అంటే 13 6 78 కదా. సో యాడ్ చేస్తే 6 2 12 12 + 13 25. ఓకే, ప్లస్ 6 ప్లస్ 13/2. ఓకేనా. సో ఏంటిది +6 రెండింటికంటే పెద్దదే, ఇది అంతే. ఓకే, సో x <= y. నెక్స్ట్ 8th క్వశ్చన్. 2x² + 57x + 37. ఫస్ట్ ఎప్పుడైనా సింబల్స్ చూసుకోండి, ఖచ్చితంగా మీకు టైం సేవ్ అవుతుంది. క్వశ్చన్ చూడంగానే ఎల్సిఎం తీసుకుందాం కాన్స్టెంట్ కానీ అనుకోకండి. సో సేమ్ ఇక్కడ బిగ్ నెంబర్స్ ఉన్నాయి, ఎల్సిఎం తీసుకోవాలంటే వద్దు. ఫస్ట్ సైన్స్ చూడండి, 2 పాజిటివ్, మైనస్ ఇక్కడ ఉందంటే x <= y. 9th క్వశ్చన్. x³ x² - 81 = 0, y³ = 64. x² మైనస్ అంటే x² = 81, మైనస్ ఇటు వెళ్తే ప్లస్, స్క్వేర్ ఇటు వెళ్తే ఏమని చెప్పారంటే √81 అంటే ± √81 అంటే 9. y³ = 64 అంటే y = √64. √64 అంటే ప్లస్, క్యూబ్ కాబట్టి ఇప్పుడు ప్లస్ వస్తుంది. బట్ +9 4 కంటే ఎక్కువ, -9 అంటే 4 కంటే తక్కువ కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. 3x² + 14x
plus 16 equal to 0, 4y square plus 13y plus 10 equal to 0. రెండు ప్లస్లు కాబట్టి రెండిటికి మైనస్ వస్తుంది. 1 3 16 అంటే 4 4 12 plus 4 3 4 12 plus 4 16 కానీ 14 వస్తుంది కాబట్టి 2 8 3 2s 6 6 plus 8 14. సో -2 minus 8/3 y వచ్చేసరికి 2 2s 10 2 5 4 14 వస్తుంది. 1 4 4 2s 8 8 plus 5 13. -2 minus 5/4 4 అంటే -1 something. So x less than y. అచ్చా -2 ఉంది కదా, సో ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఇలా చూసుకోండి, రెండు దీనికంటే సేమ్, ఇది తక్కువ అన్నమాట. ఓకేనా? మైనస్ ప్లస్ అంటే రెండు పాజిటివ్ అన్నమాట. 3 1 3 4 1 4 3 + 4 7 వస్తుంది. 3 2 6 6 + 2 8 +2 +2/3 1 5 16 4 4 20 4 2 8 5 2s 10 8 +2 +8/5 ఇది 0.6 సంథింగ్ వస్తుంది. +2 దీనికంటే ఎక్కువ, బట్ ఇది 1.43 అంటే 6 వస్తుంది. బట్ 1.6 0.6 కంటే ఎక్కువ కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇది చెప్తుంటే ఇలా ఉంది కానీ బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి ఇక్కడ తెలిసిపోయింది ఏ 2 ఫ్యాక్టర్స్ వేసుకోవాలని. అప్పుడు ఈజీగా అయిపోద్ది అనమాట. అదే మనం ఇట్లా ఎల్సిఎం తీసుకుంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. x² minus 5x plus 4 equal to 0, y² plus 2y minus 3 equal to 0. మైనస్ ప్లస్ అంటే రెండు పాజిటివ్, +1 +4. y వచ్చేసరికి ప్లస్ అంటే మైనస్ ప్లస్ 3 అంటే 3 1s 3 1 4 రెండింటికంటే ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై. వీటిలో ఈజీ. ఇవైతే అసలు పెన్ను పేపర్ కూడా పెట్టాల్సిన పని లేదు చిన్న ఫ్యాక్టర్స్కి అయితే. నెక్స్ట్ 13th క్వశ్చన్. 3x² minus 40x plus 112 equal to 0, 3y² plus 58y plus 280 equal to 0. చెప్పండి. ఇది రెండు పాజిటివ్, మైనస్ ఉంది, x గ్రేటర్ దెన్ y. 14. మీకు ఖచ్చితంగా ఇవి హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ అన్నా ఇలా డైరెక్ట్ చూసి పెట్టే వస్తాయి. ప్లస్ కాబట్టి రెండు మైనస్ ఉంటుంది. 104 ఎల్సిఎం 66. 104 అంటే 4 8 13 8s -13 -8. మీకు టేబుల్స్ వస్తే ఇట్లా ఎల్సిఎం కూడా తీసుకోవాల్సిన పని ఉండదు. 66 అయితే 11 6 -11 -6. చూడండి -6 ఇక్కడ పెడితే -8 కెనాట్ బి డిటర్మైన్డ్. 15th క్వశ్చన్. x² minus 23x plus
ప్లస్ 90 ఈక్వల్ టు 0. y square plus 2y minus 24 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 90 అంటే ఏమేమి వస్తుంది? 15 6 19, బట్ ఇది 23 ఉంది 21. నెక్స్ట్ 18 5 5 8 40 అంతే. 18 + 5 23 కదా. ఓకే, మైనస్ ప్లస్ అంటే ప్లస్ 5, y వచ్చేసరికి ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ వస్తాయి. 24 అంటే 6 4 24, -6 + 4. సో x is greater than y. Question. X square minus 5x minus 14 equal to 0. నెక్స్ట్ మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్ వస్తుంది. 14 అంటే 7 2 14, మైనస్ ప్లస్ అంటే 2 పాజిటివ్స్ వస్తాయి. 64 అంటే 8 8 64 కదా, ప్లస్ 8 8 + 8 16 కదా. సో ప్లస్ 8, x less than y. నెక్స్ట్ 17th question. x square plus 26x minus 120 0. y square minus 26y plus 88 equal to 0. ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ వస్తుంది. 120 అంటే 34 120, 30 × 4 120, 30 - 26 34. 88 అంటే 8 11 24 2 48, 26 మైనస్ ప్లస్ కాబట్టి 2 24 + 2. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది? x is 48 వస్తుంది కదా, సారీ 22 × 4 4 2 8 4 2 8 అంతే. 22 × 4 అప్పుడు x less than or equal to y వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 18th question. x square equal to 16, y square minus 8y plus 16. ఒక్కోసారి ఇట్లా కాంబినేషన్ కూడా ఇస్తారు. బట్ ఎక్స్ స్క్వేర్ ఇట్ వెళ్తే √16 అంటే 4 ± 4 y వచ్చేసరికి మైనస్ ప్లస్ అంటే 2 పాజిటివ్. 8 8 6 సారీ 4 4 16, 4 + 4 8 + 4. సో x is less than or equal to y. ఓకేనా. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. అయితే ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు మనకి ఎగ్జామ్లో. ఎట్లాంటి x పైన ఉంటాయి అన్నమాట. ఎలా అంటే 6x + 5y = 8, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. 3x + 2y = 3. వీళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఈక్వేషన్ అంటే క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఒక ఫ్యాక్టర్ చూసుకొని అది సబ్స్టిట్యూట్ చేసి తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 6x తీసుకుందాం అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇక్కడ నేను 2 కామన్ చేయాలి క్యాన్సిల్ చేసేటట్టుగా అనమాట, డిఫరెన్స్ తీసుకుంటే. ఇప్పుడు 6x, ఇక్కడ 3x, 6కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 6 కదా. సో ఇక్కడ × 1 × 2 చేయాలి, అప్పుడు సేమ్ వస్తుంది అనమాట. 6x + 5y = 8. 2 అంటే 2 3 6, 2 2 4y = 6. దీని డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. +6x మైనస్ క్యాన్సిల్, ఇది y = 8 - 6 2. సో y2, ఈ 2 ఏదైనా ఈక్వేషన్ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడదాం. 2y 2 2 4, 3x = 3 - 4 అంటే -1, x = -1/3, y ఏమో +2 అంటే x less than y అన్నమాట. అలానే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది ఈజీ అనమాట. ఇదే కూడా జస్ట్ మీరు ఎల్సిఎం తీసుకొని ఏదన్నా ఎక్స్ కానీ వై కానీ తీసుకోవచ్చు. ఏదన్నా 2 క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అది సబ్స్టిట్యూట్ చేసి తీసుకోవాలన్నమాట.
2x plus 3y equal to 15, 2x plus y equal to 10. సో మనం ఇక్కడ 2ని ఈక్వల్ చేద్దాం అనమాట. ఓకేనా, 2x plus 3y equal to 2 3 2 6, 2x plus y equal to 10, 5y 30 minus 10 20, y equal to 4, 2x plus 4 equal to 10, 2x equal to 10 minus 4 6, x equal to 3 అనమాట. సో సేమ్ x లెస్ దెన్ y అనమాట, x3 y4. హోప్ మీకు ఈ అందరికీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ వలన. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.